హలో ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో దోసకాయ టమాటా కూర చేస్తున్నాం. ఫస్ట్‌గా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తాలింపులు అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి లైట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇంట్లో ఎంతమంది ఇష్టం ఫ్రెండ్స్ దోసకాయ టమాటా కర్రీ అంటే. తర్వాత వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. తర్వాత వేగిన తర్వాత టమాటాలు, దోసకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని టమాటాలు, దోసకాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పేసేసుకొని తిప్పేసి మూత పెట్టేస్తే మగ్గుతుంది. తర్వాత 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంట్లో ఫ్రెండ్స్ వండింది తింటారా, లేకపోతే నాకు అది వద్దు ఇది వద్దు అంటారు? కామెంట్ చేయండి. తర్వాత మూత తీసేసి తిప్పేసుకున్నాం. ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి దోసకాయ తినడం అంత మంచిది కాదు, జలుబు చేస్తూ ఉంటుంది. కానీ కూరగాయలు వేసాక ఇంకా దోసకాయ టమాటా వండేస్తాను. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఏమంటారు కానీ నేను దోసకాయ టమాటా కానీ ఇందులోకి ఎండు చేపలు ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్. టమాటా, దోసకాయ, ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇలాంటివి ఉంటే బాగుంటాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది. తర్వాత తీసేసి ఉప్పు వేసి కారం వేసేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. మీలో ఎవరికైనా నచ్చుంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.